నేను ఒక ఇండియన్ అయినందుకు నేను ఈరోజు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకనుకుంటున్నారా? మన ఇండియా అనేది మరోసారి ప్రపంచంలోన తన ఫిజిక్స్ పవర్ అనేదని చూపించుకుందన్నమాట. సో 56th ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో మన టీమ్ ఇండియా అనేది ఒక హిస్టారిక్ అనేదాన్ని క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టయితే 5 మెంబర్స్ కనిపిస్తున్నారు కదా! సో ఈ 5 మెంబర్సే మన టీమ్ ఇండియా. వీళ్ళే మనకు ఒక హిస్టారికల్ అనేదాన్ని క్రియేట్ చేశారు. మరి వీళ్ళ నేమ్స్ ఏంటి అంటే ఫస్ట్ కనిష్క్ జైన్, రిద్దేశ్ అనంత్ బెందాలే అండ్ రిషిత్ గర్గ్, శ్రేయస్ సూరయ్య అండ్ స్వరిత్ జోషి. ఈ 5 మెంబర్స్ కూడా ఏం చేశారు అంటే మనకి ఫిజిక్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్స్ అయితే తేవడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఓకే, సో మరి ఏంటి ఇది అంటే ద వరల్డ్ టఫెస్ట్ స్టేజ్ ఫర్ స్కూల్ ఫిజిక్స్ మాట. స్కూల్ ఫిజిక్స్లోనే ఇది ఒక వరల్డ్ టఫెస్ట్ స్టేజ్. ఇది ఒక చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అంట. లైక్ ఎలా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 87 కంట్రీస్. సో 87 కంట్రీస్లోన మనకి ఓన్లీ 381 స్టూడెంట్స్ అనేవాటిని తీసుకుంటారు. ఇలా తీసుకొని మనకి ఒక స్టేట్కి 5 మెంబర్స్ అనే వాటిని మాత్రమే తీసుకుంటారు. ఓకేనా? ఏంటి 87 కంట్రీస్కి మనకి 381 స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే ఒక స్టేట్ నుండి 5 మెంబర్స్ మాత్రమే వెళ్తారు. అలా వెళ్ళిన 5 మెంబర్స్, మన స్టేట్ నుండి వెళ్ళిన 5 మెంబర్స్ కూడా 5 గోల్డ్ మెడల్స్ అనే వాటిని తీసుకొచ్చారనమాట. సో 5/5 అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఆల్ 1 గోల్డ్. ఎవరైతే 5 స్టూడెంట్స్ వెళ్ళారో 5 స్టూడెంట్స్ కూడా గోల్డ్ మెడల్స్ అనే వాటిని తెచ్చుకున్నారు. కాబట్టి ఇండియన్ ఫినిష్డ్ జాయింట్ ర్యాంక్, సో జాయింట్ వరల్డ్ ర్యాంక్లో మన ఇండియన్ ఇప్పుడు ఫస్ట్లో ఉందన్నమాట. ఓకేనా? సో 5 మెంబర్స్ కూడా గోల్డ్ అనేదాన్ని తీసుకొచ్చి ఒక హిస్టారిక్ అనేదాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు జాయింట్ వరల్డ్ ర్యాంక్లో ఇండియా అనేది ఫస్ట్లో ఉంది. ఓకేనా? సో ఇది స్టార్ట్ కాదు. సో ఇది మనకి కొత్త కాదు. మనకు ఆల్రెడీ 2018లో సేమ్ ఇలానే జరిగింది. అంటే 8 years బ్యాక్ ఇండియాస్ లాస్ట్ 5 గోల్డ్ స్వీప్. అంటే సేమ్ ఇలానే 5 గోల్డ్ మెడల్స్ మనకి 2018లో వచ్చింది, 8 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు 2026లో సేమ్ మనకి 5 మెడల్స్ వచ్చి మళ్ళీ ఒక హిస్టారికల్ అనే దాన్ని క్రియేట్ చేయడం అయితే చేశారన్నమాట మన యొక్క టీమ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది, సో మనం ఇందాక 5 మెంబర్స్ని చూపించుకున్నా కదా, ఆ 5 మెంబర్స్లో రిద్దేశ్ అనంత్ బెందాలే ఈ యొక్క సో ఈ పర్సన్ అనే వాళ్ళు కనబడుతున్నారు కదా, ఈ పర్సన్కి IPHO 2026లో గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఉన్నారు కదా, సో ఇప్పుడు మనకి గోల్డ్ మెడల్స్ తెచ్చారు. అదేవిధంగా 2025 IPHOలో కూడా గోల్డ్ మెడలిస్ట్ వచ్చారు. తర్వాత APHO, సో ఆసియన్, సో APHO 2025లో సిల్వర్ మెడలిస్ట్. అండ్ JEE అడ్వాన్స్ చూసారా, JEE అడ్వాన్స్ 2026లో కూడా ఎయిర్ 18 అన్నమాట. అంటే ఇక్కడ ఒక పక్క ఈ ఫిజిక్స్ ఒలింపియాడ్లో పాల్గొంటూ ఇంకొక పక్క ఈ JEE అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ రెండింటిని కూడా తను బ్యాలెన్స్ చేసి ప్రిపేర్ అయ్యారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటి, ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాం అంటే ఇతను వచ్చేసరికి ఈ యొక్క రిద్దేశ్ వచ్చేసరికి మనకి ఏంటంటే వేదాంతు స్టూడెంట్ అన్నమాట. వేదాంతు ఒలింపియన్ స్కూల్లో ఇతను ఒక స్టూడెంట్. ఓకే, సో హిస్ ఫిజిక్స్ వాస్ బిల్ట్ ప్యూర్లీ అట్ వేదాంతు. అతని ఫిజిక్స్ మొత్తం కూడా ఎక్కడ బిల్ట్ అయింది అంటే మన వేదాంతులోనే బిల్ట్ అయింది. సో ఎలా అంటే 1 మెంటర్ 1 సిస్టమ్, క్లాస్ 11 4 hours a day, క్లాస్ 12 9 PM క్లాసెస్. సో ఈ విధంగా తనని ప్రిపేర్ చేస్తూ లైవ్ క్లాసెస్ పెడుతూ రెగ్యులర్గా, తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ, సో తనకి మంచిగా వాళ్ళు బిల్డ్ చేశారన్నమాట. ఓకేనా? అందుకని ఇప్పుడు వేదాంతు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అందుకే మనం అంటారు ద హవర్స్ వర్ హిస్, ద స్ట్రక్చర్ వర్స్ వేదాంతుస్. అంటే కష్టం స్టూడెంట్దే, కానీ ఆ కష్టంలోన తనకి ఒక కరెక్ట్ వే చూపించింది మాత్రం ఎవరు అంటే వేదాంతు. ఓకే, ఏంటి స్టూడెంట్దే కష్టం, కానీ ఆ కష్టంలో తనకి కరెక్ట్ వే చూపించింది ఎవరు అంటే మన వేదాంతు. ఓకే, నెక్స్ట్ సో ఏంటి అంటే ఇది మనకి ఫస్ట్ టైం కాదు. 2 స్టూడెంట్స్ మనకి ఎన్ని వచ్చాయి, 3 IPHO గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఫస్ట్ 2023లో ధ్రువ్ ఎలోప్ షాహ్ అనే ఒక వ్యక్తి మనకి 2023లో IPHO గోల్డ్ మెడల్ అనేది తెచ్చారు. అదేవిధంగా 2025 2026లో మన యొక్క రిద్దేశ్ అనంత్ బెందాలే అనే వ్యక్తి వరుసగా ఒకసారి కాదు 2 సార్లు మనకి గోల్డ్ మెడల్ తేవడం అయితే జరిగింది.
సో ఇక్కడ మనకి అందుకే అంటారు లైక్ ఎలా అంటే విన్నింగ్ వన్స్ ఇస్ ఏ బ్రిలియంట్ ఇయర్. ఒకసారి ఒక ఇయర్లో మనం విన్ అయితే ఏమంటారు, బ్రిలియంట్ ఇయర్ అంటారు. అదే విన్నింగ్ ట్వైస్ అయితే ఇస్ ద మెథడ్. మరి ఆ మెథడ్ అంటే ఏంటంటే వేదాంత్ స్టూడెంట్ మాట. సో ఓకే కదా, అర్థమైంది కదా. సో మనకి ఇది మన వేదాంతులోనే 2 స్టూడెంట్స్ మనకి ఎన్ని మెడల్స్ తెచ్చారు, 3 మెడల్స్ తెచ్చారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే వేదాంత్ టుడే, ఒలింపియన్ టుమారో. ఓకే.